శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. అదృష్టం అంటే వృషభ రాశి వారిది. ఎవరు ఎన్ని చెప్పినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. విపరీత రాజయోగం వల్ల వృషభ రాశి వారు అదృష్టమైన ఫలితాలను పొందబోతున్నారు. వృషభ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం విపరీత రాజయోగం అంటే ఏంటి, విపరీత రాజయోగం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, విపరీత రాజయోగం అంటే అతి త్వరగా జీవితంలో అందలాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, అతి చిన్న వయసులోనే సంపాదన ప్రారంభం కావడం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సామాజిక హోదా పెరగడం, అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం వంటివి. వివిధ రాశుల వారికి ఈ యోగం పడితే ఎలా ఉంటుందో, గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది ఎవరికి ఈ యోగం పట్టబోతుందో పరిశీలిద్దాం. ప్రస్తుతం గ్రహ సంచారంలో ఈ యోగం పట్టినప్పటికీ జాతక చక్రంలో ఉంటే మాత్రం చక్రం తిప్పుతారు. వృషభ రాశి వారికి విపరీత రాజయోగం పడితే తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. ఇంట్లో నౌకర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సమాజంలో వీరి మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాధాన్యత, ప్రభావం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కని కుటుంబం ఏర్పడుతుంది. అనారోగ్యం లేని దీర్ఘాయువు కలుగుతుంది. వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో భారీగా లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారపరంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి పెట్టుబడికి అవసరమైన డబ్బులను రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం వల్ల విజయాన్ని, మంచి పేరుని సంపాదించుకుంటారు. బ్యాంకులో ఉన్న రుణాల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే అనుకున్న దానికంటే కూడా రెట్టింపు లాభాలను పొందుతారు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు పొందబోతున్నారు. అయితే ఉద్యోగస్తులకు పనిభారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం వల్ల మంచి లాభాలను పొందుతారు. ప్రయాణంలో పరిచయం అయ్యే వ్యక్తులు మీకు జీవితకాలం మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. విద్యపరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసినటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులు వారి కెరీర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు.
కుటుంబపరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహాయం పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించండి. దీనివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవటం వలన ఎటువంటి మనస్పర్ధలు తరిచేరవు. ఈ రాశివారు సంతానపరంగా శుభవార్తలను పొందబోతున్నారు. ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలను కూడా పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం, ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవటం వంటివి చేయాలి. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు. అనేక రకమైన శుభ ఫలితాలను పొందుతారు. మిత్రబలం పెరుగుతుంది. సోదర సహకారాన్ని పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎదుటివారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు. చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తవుతుంది. గ్రాఫిక్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు. సమయం సందర్భానుసారంగా వైఖరిని కలిగి మాట్లాడుతారు. దీనివల్ల ఎదుటివారితో పనులు సక్రమంగా చేయించుకోగలుగుతారు. యాంకరింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమయంలో విశేషమైన పేరుని, గౌరవాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు మంచి లాభాలను పొందుతారు. వృషభ రాశి విద్యార్థులు తెలివి ఎక్కువగా ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞానాన్ని, విచక్షణను కలిగి ఉండి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలమవుతుంది. ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే గృహ నిర్మాణం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. ఈ సమయంలో వివిధ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీనివలన విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు ఈ సమయంలో ఆశించిన లాభాలను పొందుతారని చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని దత్త స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలు, తేనెతో అభిషేకాన్ని చేయించాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించాలి. అదేవిధంగా శుక్రవారం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా కూడా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, విపరీత రాజయోగం అంటే ఏంటి? విపరీత రాజయోగం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.